హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు టేస్టీ ఎగ్ పఫ్ ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. దీనికి ముందుగా బౌల్ తీసుకొని 2 కప్పుల వరకు మైదా పిండిని వేసుకుంటున్నాను. ఇందులోకి కొద్దిగా షుగర్ని అలాగే సాల్ట్ని వేసుకోండి. అలాగే కొద్దిగా నూనెను వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పూరి పిండి కంటే కొద్దిగా గట్టిగా ఉంటే సరిపోతుందండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మరొక వైపు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి జీలకర్రను అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసుకోండి. ఇలా కొద్దిగా వేగాక కారము, టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే ధనియాల పొడిని వేసుకోండి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి కూడా బాగా నానిపోయిందండి. దీనిని 3 భాగాలుగా డివైడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఒక పిండి ముద్దను తీసుకొని పొడి పిండిని వేసుకొని రోలింగ్ పిన్తో రోల్ చేసుకుంటున్నాను. ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇంత మందంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నూనెను వేసుకోండి. అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండి ముద్దల్ని కూడా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. ఇలా నూనెను వేసిన తర్వాత ఇలా ఇంకొక షీట్ని ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ షీట్ని దీనిపైన వేయాలి. ఇలా కొద్దిగా ఎడ్జెస్ని ప్రెస్ చేసుకొని మళ్ళీ 1 టీ స్పూన్ వరకు నూనెను వేసుకొని కొద్దిగా పొడిపిండిని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక నేను ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకున్నాక కొద్దిగా పొడిపిండిని వేసుకుంటూ మరలా రోలింగ్ పిన్తో రోల్ చేసుకోండి. ఎక్కువ ఫోర్స్ అప్లై చేయకుండా ఇలా తిప్పుతూ లైట్గా రోల్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని మరలా నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. కొద్దిగా పొడిపిండిని వేసుకొని మళ్ళీ స్ప్రెడ్ చేసుకోండి. అస్సలు ఫోర్స్ అప్లై చేయకుండా లైట్గా ప్రెస్ చేస్తూ ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా మనకు రెక్టాంగిల్ షేప్ వచ్చేంత వరకు ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఈక్వల్గా కట్ చేసుకోండి. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న పిండిని అన్నింటినీ తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు లైట్గా పొడిపిండిని వేసుకొని మళ్ళీ ఒకసారి రోల్ చేసుకోండి. ఇలా ఈ విధంగా రోల్ చేసుకున్నాక వీటిని 4 భాగాలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కదా. చూసారు కదా, చక్కగా పొరల్లాగా వచ్చింది. ఇప్పుడు ఒక షీట్ని తీసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీని అలాగే ఎగ్ని ఇందులోకి పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాక కొద్దిగా పాలను వేసుకుని ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే మిగిలిన అన్నింటినీ ప్రెస్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కొద్దిగా మందంగా ఉన్న గిన్నెని తీసుకొని ఈ విధంగా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాక కొద్దిగా నూనెను అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ పఫ్స్ని ఇందులోకి పెట్టుకోండి. ఇలా అన్నింటినీ పెట్టుకున్నాక 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో, మరొక 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 15 నిమిషాల తర్వాత చూసినట్టయితే ఎగ్ పఫ్స్ రెడీ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.